అంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏదీ చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పాను సార్. తీసుకుంటున్నారా? లేదు, అట్లా ఏం లేదు. అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్. అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారో అన్నారో అదే రోజు మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్. నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను, మీరు లోపలికి వచ్చేయండి అన్నారు. అదే ఇక తర్వాత లోపలికి వెళ్ళినాక నేను సర్చ్ చేసిన, ఎక్కడ దొరకకపోతే మా పాపను డ్రాప్ చేసి వచ్చే వరకు అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని పోలీస్ వాళ్ళు చూపిస్తే నాకు తెలిసింది. అల్లు అర్జున్ బౌన్సర్లు మిమ్మల్ని నెట్టేసడంతో అది లోపల ఏమైందో మీరెంత వీడియో చూసారు, నేను అంతే వీడియో చూసినాను సార్. లోపల ఏమైంది అనేది నాకు కూడా క్లారిటీ లేదు. 15 లక్షలు ఎప్పుడు ఇస్తా అన్నారు వాళ్ళు అనౌన్స్ చేస్తా అన్నారు, ఏం చెప్పలేదు సార్. అదే మరి 10 లక్షల జీడీ క్లియర్ అయిపోయిందా? అది ఇంకా ప్రజెంట్ అంటే ఉంది నా దగ్గర, వచ్చేసిన అంటే నా దగ్గరనే ఉంది చెప్పు. అల్లు అర్జున్ గారు అప్డేట్స్ అడుగుతున్నారా? అప్డేట్ వాళ్ళ మేనేజర్స్ డైలీ వచ్చి డైలీ అప్డేట్ తీసుకుంటున్నారు. సుకుమార్ సార్ ఫ్యామిలీ కూడా 2 సార్లు వచ్చారు, రవి సార్ కూడా 2 సార్లు వచ్చారు, మైత్రి మూవీస్ వాళ్ళు. గవర్నమెంట్ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకట